అంతేకాదు ఈ సంకల్పం పూర్తయ్యేంత వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదు, విశ్రాంతి తీసుకోకూడదు. పాపం రాత్రంతా శ్రమపడి పరిహారం సంపూర్ణం చేసింది. క్షణం కూడా విశ్రాంతి తీసుకోలేదు, భోజనం కూడా చేయలేదు, ఇంకా ఇంటికి రాలేదు. అన్నయ్య, రమా పెద్దమ్మ వదిన్ని మళ్ళీ నది దగ్గరికి పంపింది. మళ్ళీనా? అంటే? అన్నయ్య, ఆ సుభేద్రన్ భార్య కలశాన్ని నదిలోకి విసిరేసిందంట. ఇందులో వదిన తప్పేముంది? కానీ పెద్దమ్మ వదిన్ని నదికి వెళ్ళి ఎలాగోలా కలశాన్ని తీసుకురమ్మంది. కలశం గనక దొరక్కపోతే అసలు ఇంటికి రావద్దు అంది. భయపడకు, తను వస్తుంది, తిరిగొస్తుంది. ఈ పిల్ల ఊరికే ఉండదు, ఏదో ఒక తప్పు చేస్తుంది, దాని ఫలితం అనుభవిస్తుంది. అలా అంటావేంటన్నయ్య? ఇందులో వదిన చేసిన తప్పేముంది? అన్నయ్య, దేవి పూజ రోజు ఆవిడ మన ఇంటికొచ్చి పెద్దమ్మని బాగా అరిచింది. అలాంటప్పుడు సకు వదిన ఆవిడెందుకు లెక్క చేస్తుంది? నువ్వే చెప్పన్నయ్య, కృష్ణానదిలో కొట్టుకుపోయిన కలశం మళ్ళీ దొరుకుతుందా? కృష్ణానది చాలా లోతుగా ఉంటుంది. పాపం వదినకి ఆ విషయం తెలియదు కదా. నీటి ప్రవాహం ఎక్కడ ఎక్కువ ఉంటుంది, ఎక్కడ లోతుగా ఉంటుందో తనకేం తెలుసు? వదినకి ఏం తెలియదన్నయ్యా. లక్కువమ్మ, నువ్వు వచ్చావా? నిన్ను చూస్తుంటే నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. సఖు, నా బంగారు తల్లి, ఏమిటే పిచ్చి పిల్ల, నీకు ఈత కొట్టడం చేత కాదు, అలాంటప్పుడు నదిలోకి ఎందుకు దిగావు? మునిగిపోతావు కదా తల్లి. నన్ను రక్షించడానికి నువ్వు ఉన్నావు కదా. సరే గాని లక్కువమ్మ, నువ్వు నా లక్కువమ్మవే, కానీ వేరేలా ఉన్నావు. నీలో ఏదో మార్పు ఉంది. అవును, నేను మీ లక్కు అమ్మ అక్క చెల్లెలను సఖు. నేను కృష్ణవేణిని. అంటే కృష్ణమ్మవా? నువ్వు నన్ను కృష్ణ పిన్ని అని పిలు. సరే, ఇది చెప్పు, నువ్విప్పుడు ప్రాణాలకు తెగించి ఎందుకు నదిలోకి దిగావు? మరి నన్నేం చేయమంటావు? సుబేదరన్ గారి భార్య అంబిక నా కలశాన్ని నీళ్లలో పడేసింది. మా అత్తయ్య గారికి ఇది చెప్తే కలశం తీసుకురాకపోతే ఇంట్లోకి రానివ్వనన్నారు. అందుకే నేను నీళ్లలోకి దిగాను.
చిట్టి, ఇదిగో నీ కలశం తీసుకో. కలశంతో ఇంటికి వెడితే మీ అత్తయ్య గారు నిన్ను తిట్టారు కదా. నీ సమస్య తీరిపోయిందా? చిట్టి తల్లి, నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి. సరే మరి బయలుదేరు, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ సంతోషంగా ఉండాలి. కష్టాలు వస్తాయి, కానీ నీ భక్తి నిన్ను కాపాడుతుంది. సకు క్షేమంగా ఉంది, నాకు అది చాలు. సకుతో మాట్లాడాలి, నేను తనని పొగడాలి. వద్దు వద్దు, అమ్మకి తెలిస్తే కోప్పడుతుంది. సకు క్షేమంగా ఉండడమే కాదు, తనకి కలశం దొరికింది. ఇక ఏ దిగులు లేదు. కృష్ణవేణమ్మ ఎక్కడికెళ్ళింది? దాము, ఈ నాగోజీ బాబా అయ్యగారి కంటే చాలా కఠినాత్ముడులా ఉన్నాడు. అయ్యో, పొట్ట తిప్పల కోసం ఎన్ని ఆగచాట్లు పడాల్సి వస్తుంది. ఇప్పుడు ఎలా ఉంది? మిరపకాయల ఘాటుకి ప్రాణం పోయేలా ఉంది కదా. నా గురించి నీకు తెలియక ఇటువంటి తప్పు చేశావు. లడ్డూలు పాలగోవాలు తినిపిస్తాను అనుకున్నావా? నాకు కోపం వచ్చిందంటే నిన్ను జంతువులా మార్చేస్తాను. ఇలాంటి పని దొంగల్ని శిక్షించాల్సిందే. మీ అందరి కళ్ళల్లో కారం కొడతాను, శుద్ధీకరణం అవుతుంది. కళ్ళు, ముక్కు, చెవులు అన్నీ శుద్ధి చేస్తాను.